మా అందరికి ఏంటంటే చాలామంది సీరియల్ యాక్టర్స్ అండ్ రియల్ లైఫ్లో కొంచెం మేకప్ తక్కువ ఉండి అంటారు. మీరు ఇలా నోటీస్ చేస్తున్నారంట, నాకు అర్థమైంది. నోటీస్ అంటే డెఫినెట్గా అండి, అంటే మేబీ వాళ్ళ ప్రేమ అనుకుంటాను. అది సమ్ టైమ్స్ కోవిడ్ సిచ్యువేషన్లో నేను మాస్క్ పెట్టుకొని అసలు అంటే ఇప్పుడు మనం కోవిడ్ సిచ్యువేషన్లో నార్మల్గా మేము ఆర్టిస్టులు ఎవరైనా బయటకు వెళ్ళినా మేకప్తో అసలు అవసరం లేదండి. మనం న్యాచురల్గా ఎలా ఉంటామో అలాగే వెళ్తాం. సో ఓకే, ఇప్పుడైతే గుర్తుపడుతున్నారు వితౌట్ మేకప్ కూడా అని చెప్పుకోవచ్చు. రెగ్యులర్గా సీరియల్ యాక్టర్స్తో మేము ఇంటరాక్ట్ అవి చేసి ఉంటుంది. సో లైక్ సీరియల్ యాక్టర్స్ది లైఫ్ ఎలా ఉంటుంది, డే అంటే షూట్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, షూట్స్ లేనప్పుడు ఎలా ఉంటుందో? షూట్స్ ఉన్నప్పుడు అంటే చాలా హెక్టిక్గా ఉంటుందండి. మార్నింగ్ 5 o'clock లేవాలి, లేచినప్పటి నుంచి పరుగునట్టుగా లేచామా, టచ్అప్ క్లాత్ వాష్ అయిందా, టచ్అప్ బ్యాగ్ ఉందా, మేకప్ కిట్ రెడీ ఉందా, శాండిల్స్ అన్ని తీసుకున్నామా, కాస్ట్యూమ్స్ అన్ని పెట్టామా, కంటిన్యూటీ ఉందా, కంటిన్యూటీ జ్యువెలరీ ఉందా, ఒక చిన్న స్టడ్స్ అయినా మర్చిపోయామంటే అది ఉందా, అంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. సో ఏదైనా మర్చిపోతామేమో అని ఇందులోనే మొత్తం డే అంతా వెళ్ళిపోతుంది. మార్నింగ్ మళ్ళీ 7:30కి నేను స్టార్ట్ అయితే నైట్కి వచ్చే వరకు అదే వర్క్ నడుస్తూనే ఉంటుందండి. సో షూటింగ్ ఉంటే ఎంత స్ట్రెస్ ఉంటుందో అంతే సంతోషంగా ఉంటుంది యాక్చువల్గాని. చాలా మంది ఏం చెప్పారంటే షూట్ లొకేషన్కి వెళ్ళేంత వరకు మనం హడావిడిగా షూట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత బాస్కెట్ సర్దుకున్నామా, ఐస్ బ్యాగ్ బుట్ట సర్దుకున్నామా, ఇందులో ఉంటాము. ఇదంతా ఒక పెద్ద స్ట్రెస్, అబ్బాబ్బా పద్ధతి అనిపిస్తుంది. ఒక్కసారి కారు ఎక్కి లొకేషన్కి రీచ్ అయిపోయామంటే ఓకే డన్ వచ్చేసాం. ఇప్పుడు అక్కడి నుంచి డే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అవును. సో రిఫ్రెష్నెస్ అయిపోతుంది. లొకేషన్కి వెళ్ళామంటే డిఫరెంట్ అయిపోతాం. మళ్ళీ ఇదంతా పోతుంది, ఈ స్ట్రెస్ అంతా పోతుంది. మార్నింగ్ ఏదైతే హెడ్ ఒక 2 hours ఉంటుందో అది మొత్తం అక్కడి వరకు పోతుంది. కార్ పార్క్ అవ్వగానే ఆ కార్ ఎవరో మేమెవరో వచ్చాము, కొత్తగా ఆర్టిస్ట్ అయిపోతాం అప్పుడు మళ్ళీ. సో ఆ స్ట్రెస్ మొత్తం పోతుంది, చాలా బాగుంటుంది. షూటింగ్ లొకేషన్కి వెళ్ళామంటే నిజంగానే చాలా చాలా బాగుంటుంది. చాలా మంది చెప్పారు పిక్నిక్ ఎక్కడ అంటే షూట్ లొకేషన్కి వెళ్తే పిక్నిక్ చాలు, ఇంకెక్కడ అక్కర్లేదు. ఇక మీరు ఒక కర్రీస్ అండ్ ఇంకో ఆర్టిస్ట్లో ఒక కర్రీస్ అట్లా ఏంటంటే మంచిగా తెచ్చుకొని అండ్ షూట్ చేస్తూ బ్రేక్స్ టైమ్స్లో. అవునండి, నిజంగానే ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ అండి. మేము యాక్చువల్గాని మా ఫ్యామిలీస్ కన్నాని మేము అక్కడ ఎక్కువ అందరితో స్పెండ్ చేస్తాం. సో మార్నింగ్ లేవగానే యాక్చువల్లీ నేను నైటే ప్లాన్ చేసుకుంటాను. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్టు ఇట్లానే చేస్తున్నారని కూడా నాకు తెలుసు, ఇది వాస్తవం, ఎవరి కోసమో కాదు కానీ నైటే నేను ప్లాన్ చేసుకుంటాను. ఈరోజు ఓకే ఈ ఆర్టిస్ట్ ఉంది అంటే ఇంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఒక్కొక్క పేర్లు మర్చిపోతాను. సో అందుకే పేర్లు మెన్షన్ చేయకుండా ఈ తినుందా ఈ షూట్లో ఓకే తనకు అది ఇష్టం, ఓకే. సో మార్నింగ్ లేవగానే అంత టకటక పెట్టేసుకొని, అంటే నేను తినేది నేను తీసుకుంటాను, బట్ నా లొకేషన్ నా ఫ్రెండ్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో కో ఆర్టిస్టులు మేమందరం ఎంతమంది ఉన్నామో వాళ్ళందరికీ ఏదో ఒకటి నచ్చింది 1 or 2 items తీసుకువెళ్ళడం. అలా సరదాగా ఒక ఆ అమ్మాయి తీసుకొస్తుంది, తను తీసుకొస్తుంది, వీళ్ళందరూ తీసుకొచ్చిన అన్ని లంచ్ బ్రేక్లో కానీ స్నాక్స్ బ్రేక్లో కానీ చక్కగా కానీ అట్లా పెట్టేసేసి మంచం పైన కానీ సోఫా ఉంటేది అట్లా పెట్టుకొని చక్కగా చైర్స్ రౌండ్గా వేసేసుకొని చక్కగా కూర్చొని నువ్వు తీసుకో తినవే ఏం తిని ఇట్లా ప్రతి ఒక్కరు తీసుకొచ్చింది అట్లా. అది నిజంగానేనండి చాలా 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 బాగుంటుంది. దాన్ని అంటే ఎక్స్ప్రెస్ చేయలేమేమో మనం అంతా. ఇట్స్ లైక్ ఎ మోర్ దెన్ అ ఫ్యామిలీ, ఇట్స్ లైక్ ఎ రియలీ మోర్ దెన్ అ ఫ్యామిలీ. మేము మా ఇంట్లో వాళ్ళకన్నా వాళ్ళతో అటాచ్ ఎక్కువ అయిపోతుంటాము. సో సమ్ టైమ్స్ మీరు కొంచెం ఏడ్చారంట షూటింగ్ మొత్తం ప్యాకప్ మీ క్యారెక్టర్ అయిపోతున్నప్పుడు అంటే అది ఇట్స్ ట్రూ ఆర్? అవునండి, నిజమే, అట్లా జరిగాయి. నాకు యాక్చువల్గా అభిషేకం సీరియల్ అయిపోతునేటప్పుడు చాలా బాధ అనిపించింది. అందులో నేను చనిపోయే రోజు నాకు అది ఒక చాలా పెద్ద పెయిన్ఫుల్ అయిపోయింది నాకు అది ఆ క్యారెక్టర్. అండ్ అంటే ప్రతి ఒక్క అంటే సీరియల్ మనం రన్ అవుతున్న కొద్దీ ఇంకా ఉండాలి అని ఏం లేదు. సో ఎప్పుడో ఒక స్టోరీని బట్టి ఎక్కడో దగ్గర ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎండ్ అవ్వవలసింది. అట్లా నిజంగా నేను అభిషేకం సీరియల్కి చనిపోయేటప్పుడు ఏడ్చాను. అగ్నిపువ్వులు సీరియల్ నేను చనిపోయేటప్పుడు ఏడ్చాను. బికాజ్ అందులో కొన్ని సీరియల్స్లో ఎలా అంటే చనిపోయే ఎండింగ్ ఇచ్చారు. ఆ ఎండింగ్ ఎట్లా ఉందంటే అట్లా ఇచ్చారు. సో అదంతా ఆర్టిస్టులు తీసుకోలేకపోయి, అంటే నేను ఒక మదర్ క్యారెక్టర్గా చేస్తున్నప్పుడు హీరో కానీ హీరోయిన్స్ కానీ అయ్యో అక్క నువ్వు వెళ్ళిపోతున్నావు వాళ్ళు నిజంగానే ఏడ్చేసే సిచ్యువేషన్స్. నేనైతే నేను నార్మల్గా కనిపిస్తాను ఇలా కానీ చాలా సెన్సిటివ్ అంట. ఇది బాగా రీసెర్చ్లో తెలుసుకున్నా చాలా సెన్సిటివ్. నిజమేనండి, అంటే చూడ్డానికి మాత్రం ఇలా కనిపిస్తానేమో. మేబీ అందరు అంటారు అక్క మిమ్మల్ని చూడగానే కాసేపు మాట్లాడబోద్దు కాదు, ఏదో మాట్లాడుతారో లేదో ఈవిడికి హాయ్ చెప్తే అని. కానీ ఒకసారి నిజంగానే అనేది ఓన్లీ చూడడానికి మాత్రమే నేను అట్లా.
నేను చెప్పుకోను. ఎగ్జాంపుల్ నేనే ఫస్ట్ మేడంని ఇంటర్వ్యూ అడగల వద్దా అని చెప్పేసి అని లైక్ అడిగితే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని చెప్పేసి టెన్షన్. వన్స్ నేను స్టార్ట్ చేసి మేడం ఇట్లా కాల్ చేసి అంటే ఎంత కూల్గా మాట్లాడారంటే ఓకే నాన్న చేద్దాం, ఇట్స్ లైక్ షూటింగ్. సో ఇంత అమేజింగ్ నిజంగానే అలాంటి సిచ్యువేషన్స్ చాలా వచ్చినాయి. బట్ ఎనీహో షో మస్ట్ గో అని అంతే. ఇంకా అది ప్రతి ఆర్టిస్ట్ కి క్వశ్చన్ అడిగితే అన్ని ఇష్టం అని చెప్తారు. బట్ మీకు నచ్చిన సీరియల్స్ అంటే ఏమని చెప్తారు? నాకు నచ్చిన సీరియల్స్ అట్లా ఏం లేదు ప్లీజ్. అంటే నేను అట్లా చెప్పలేను. నిజంగానే అన్ని సీరియల్స్ నాకు చాలా మంచి మంచి లైఫ్ ఇచ్చిన సీరియల్స్. సో ప్రతి ఒక్కటి ఒక్కొక్క నా లైఫ్లో ఇట్లా రాసిపెట్టి ఉంది. అది దానికి సెపరేట్ చేయలేదు. మెమరీస్ ఇచ్చిన అన్ని మెమరీస్ ఇస్తే బెస్ట్ మెమరీస్ అంటారు. అన్ని బెస్ట్ మెమరీస్ అని నేను ఇంతకుముందే మీకు చెప్పాను. నేను చేసిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్ డిఫరెంట్ క్యారెక్టర్స్తో చేశాను. నెగిటివ్ చేశాను, పాజిటివ్ చేశాను, ఒక డిఫరెంట్ ఫన్నీగా. ఇప్పుడు మన ప్రేమ ఎంత మధురం సీరియల్ కొంచెం కామెడీ షేడ్ ఉండి, ఆ టచ్ ఉండి, ఆ ఫ్లేవర్ ఉండింది. దాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించారు. ఇట్స్ లైక్ బాగుంటాయి ప్రతి ఒక్కటి. ఒక క్యారెక్టర్ నేను ఎంజాయ్ చేశాను, అట్లానే ప్రేక్షకులు నన్ను అంతా అభిమానించి ఆదరించారు. సో ప్లస్డ్. ఎస్. మీకు ఏది అంటే లైక్ పాజిటివ్ ఇష్టమా నెగిటివ్ ఇష్టం? మీకు బాగా టు బి ఆనెస్ట్ నాకు నెగిటివ్ క్యారెక్టర్సే ఇష్టం. నాకు ఎవరైనా ముందు నాకు కాల్ చేసి మేడం ఈ క్యారెక్టర్ ఉంది అంటే ముందు మీరు చెప్పండి నెగిటివా పాజిటివా మేడం అంటే ఆ నెగిటివ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూపించుకోవడానికి అంటే అనుష గారు మీరు అన్ని నెగిటివే చేస్తానంటారు, మీరు వచ్చాం బయట ఇట్లా ఉంటారు అట్లా. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ ఏమో బట్ నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం. ద వే ఆఫ్ లైక్ రెడీ అవ్వాలి మంచిగా, మంచి కాస్ట్యూమ్స్ వేసుకోవచ్చు, మంచి జ్యువెలరీస్ డిఫరెంట్గా అదంతా అంటే ఆడియన్స్కి చూపించి వాళ్ళకి డిఫరెంట్గా ఇంకా మోల్డ్ చేసి ఓకే ఈ కాస్ట్యూమ్ ఇట్లా ఉంటే బాగుంటుంది అట్లా మోల్డ్ చేస్తారు. వాళ్ళకి కింద కమెంట్స్ ఎక్కడ పెట్టారు, లొకేషన్ పంపించండి, ఎక్కడ కొన్నారు, అడ్రస్ పంపించండి అని చెప్పేసి పెడతారు. ఎస్. నేను కొన్ని మీరు చేసిన సీరియల్స్ అండ్ స్టార్ మాస్ కానీ మిగతా జీ తెలుగు వాట్ ఎవర్ ఛానల్లో చేస్తున్నప్పుడు కింద కమెంట్స్ చదువుతున్నప్పుడు భలే కామెడీగా అనిపిస్తుంది నాకు. మీ జ్యువెలరీస్ గురించి, మీ గురించి, ఎస్, అండ్ మీ లైఫ్ స్టైల్ గురించి అడిగారు. సో ఇదంతా ఓకే, సీరియల్ ఓకే. అండ్ పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటారు, అండ్ హిడెన్ టాలెంట్స్ ఏంటి? హిడెన్ టాలెంట్స్ అంటే ఏం లేవండి పెద్దగా. నిజంగానే టాలెంట్స్ అంటే ఏముంటుందండి, నిజంగానే ఏం లేవు. మంచి సాంగ్స్ వింటూ ఉంటాను, అట్లా హమ్ చేస్తూ ఉంటాను, లేదు హమ్ చేస్తూ ఉంటాను కానీ అది బయటకు రాదు అంతే. సో అట్లా డిఫరెంట్ గా అంటే ఇంకేం లేదు. ఈ స్ట్రీట్ నుంచి వచ్చినప్పుడు కింద అపార్ట్మెంట్ లో అబ్బాయిని అడిగాను, ఇంత అబ్బాయిని అడిగాను, ఇక్కడ అందంగా పాడేది ఎవరంటే అనుష గారు. వద్దు అనుష గారు అంటే ఎవరికి తెలియదు యాక్చువల్గా. మా అంటే కింద సొసైటీలో కూడా నేను ఒక ఆర్టిస్ట్ని ఈ బిల్డింగ్ లో ఉంటున్నానని కూడా నాకు తెలిసి ఎవరికి తెలియదు అనుకుంటున్నాను నేను మాక్సిమం వాళ్ళకి. అవునా? నేను ఎప్పుడు కిందకి వెళ్ళిందే లేదు. మీరు బొడ్డోడిని కనుక్కుని ఎలా వచ్చారు, కప్పులో కాలేశారు. బాగా పాడతానని తెలిసింది. లేదు పాడనండి, జస్ట్ ఊరికి రాహం చేసుకుంటూ ఉంటాను అంతే. అండ్ మూవీ ఈ సీరియల్స్ చేస్తూ మూవీస్ కూడా చేస్తారు కదా మ్యామ్? మూవీస్ చేశాను, ఏమో అట్లా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే చేస్తా అంతే. అంటే ఏమైనా వచ్చాయి ఎదురుగా వచ్చాయి ఇట్లా ఈ క్యారెక్టర్ ఉందమ్మా అంటే ఓకే, నచ్చితే ఓకే అంటాము, లేదంటే లేదు. అట్లా ఒక 10-11 మూవీస్ చేశాను. ఎస్.